రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశ. బీహార్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఒక మహిళ తలని వేరు చేసి తన ఇంటి ముందే ఒక చెట్టుకి వేలాడదీశారు. దీని అంతటికీ కూడా కారణం తెలిసే మీ అందరూ కూడా ఆశ్చర్యపడతారు. అంటే ఇంత చిన్న విషయానికి ఇంత క్రూరంగా, ఇంత రాక్షసిలా ఆ వ్యక్తి ఎందుకు మారిపోయాడు అనే విషయం తెలిసి అందరినీ కూడా ఆశ్చర్యపడుతుంది. ఇదంతా కూడా బీహార్లోని జహానాబాద్ జిల్లా పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ ఇమాద్పూర్ అనే ఒక విలేజ్ దగ్గర జరిగింది. ధర్మేంద్ర ఎవరైతే చనిపోయారో ఆ మహిళ భర్త అన్షుదేవి ఆమె పేరు. అయితే కూనల్ కుమార్ ధర్మేంద్ర యొక్క తమ్ముడు, అంటే అన్షుదేవికి ఒక మరిది. సో రీసెంట్గా బుధవారం అందరూ కూడా పొలం పనులకు అని చెప్పి పొలాలకు వెళ్ళిపోయారు, నాట్లు వేస్తున్నారట. సో దీంతో అందరూ పొలానికి వెళ్ళిపోయారు. అన్షుదేవి అప్పుడే ఇంటికి వచ్చింది. కూనల్ కూడా ఇంటికి వచ్చాడు. వదిన అన్నం పెట్టు అన్నాడు. ఆమె వెంటనే అన్నం పెట్టిందా అతనికి. సో పెట్టేటప్పుడు అంటే అప్పుడే ఆమె కూడా పొలం పనులకు వెళ్ళి వచ్చింది. ఆమె చేతికి కొంచెం మట్టి ఉంది. సో ఆ మట్టి అన్నంలో పడింది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈమె అతన్ని తిట్టడం, అతను ఈమె తిట్టడం, ఇలా ఆ గొడవ తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. సో దీంతో ఆమెని గట్టిగా తోసేసి పక్కనే ఉన్న ఒక పదునైన ఆయుధం, పొలం పనులు చేసుకున్న ఒక గొడ్డెల్ లాంటిది తీసుకుని వచ్చి ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే అక్కడే కుప్ప కూలిపోయింది ఆమె. సో మెడ పైన దాడి చేసి విచక్షణ రహితంగా తర్వాత ఆ ముండాన్ని, తలని వేరు చేశాడు. తర్వాత ఆ తలని తన ఇంటి ముందే ఒక చెట్టుకు కట్టి వేలాడదీసే ప్రయత్నం చేశాడు. అది చూసిన ఊరి జనం అంతా కూడా షాక్ అయిపోయారు. కొన్ని విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి, మీరు కూడా చూడొచ్చు. అయితే అతనికి మాదక ద్రవ్యాలు సేవించే అలవాటు ఉందంట. అంటే డ్రగ్స్, గంజాయి, మద్యం, సో వీటిని ఎక్కువగా సేవించే అలవాటు ఉందంట అతనికి. అంటే ఏ పని చేయడు, ఒక సోమరిపోతు. అంటే ఇంట్లో లేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. పైగా ఇతనికి అన్నం సరిగ్గా పెట్టలేదని చెప్పి ఇతనికి వచ్చింది కోపం. దీంతో ఆ వదిన పైన దాడి చేసే ప్రయత్నం చేశాడు. సో అక్కడికి బిఘా పోలీసులు అయితే చేరుకున్నారు, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గ్రామస్తులు కూడా అతన్ని కొట్టడానికి ప్రయత్నించారు. ఆ ఏడుస్తున్న ఫొటోస్ అన్నీ కూడా అవే. అయ్యయ్యో తెలిగి చేసేసానే, వదినంటే అమ్మ లాంటిదే. అంటే ఆమెను చంపేసిన తర్వాత ఆ రకంగా, అంటే చూడండి ఆ నటన. అంటే ఆ మత్తులో అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్పారు, అంటే ఈ గంజాయి బానిసలకి, డ్రగ్స్ బానిసలు ఎవరైతే ఉంటారో ఆ వ్యసనాలకి అలవాటు అయిపోయిన వారికి మత్తులో ఉన్నప్పుడు తల్లి ఎవరు, చెల్లెవరు, మనం ఎవరు చీర లాగుతున్నామో, మనం ఎవరిని మన మెదడులో ఏ రకంగా ఊహించుకున్నావో ఏమి తెలియవు. వాయా వరుసలు గుర్తు రావు, అనుబంధాలు ఇవేమి గుర్తు రావు. ఆ టైంలో వారికి ఏదనిపిస్తే అది చేసేయాలని చెప్పేసి అనుకుంటారు. చాలామంది మూర్ఖులు, క్రూరులు ఇలా కన్న తల్లి పైన కూడా దాడి చేస్తున్న పరిస్థితులు ఎక్కువగా అక్కడే జరుగుతున్నాయి. ఆ ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. సో చూడండి ఎంతలా ఎడిక్ట్ అయిపోయారంటే మాదక ద్రవ్యాలకి. సో ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. ఆ మహిళ పాపం అప్పుడే పొలం నుంచి వచ్చింది, నాట్లు వేస్తున్నారట. పొలం నుంచి ఇంటికి వచ్చింది, ఇంకా కాలు చేతులు కడుక్కుంది. అతను అన్నం పెట్టమన్నాడు, ఆకలితో వచ్చాడు పాపం అని చెప్పి వెంటనే అతనికి వడ్డించే ప్రయత్నం చేసింది. అదే కొంతమంది ఏమంటున్నారంటే అన్నం పెట్టమని అడిగాడు, ఆమె పెట్టనంది, అందుకే ఆ కోపంతో చంపేశాడని చెప్తున్నారు. సో అన్నం పెట్టింది, పెట్టిన తర్వాత ఆ అన్నంలో మట్టి పడింది. ఆ మట్టి పడడం వల్లే ఆమెని చంపేశాడు అది. రైట్. ఈ మధ్యకాలంలో ఎటువంటి చూసుకుంటే చాలానే చిన్న చిన్న కోపాలకి, చిన్న చిన్న తప్పిదాలకి రీసెంట్గా ఒక 100 రూపాయలు అడిగితే ఇవ్వలేదని చెప్పి మద్యం మొత్తంలో ఒక వ్యక్తి ఒక అతన్ని చంపేశాడు. ఏదైనా యాక్సిడెంట్ అయితే కారుకి లేదంటే వెహికల్కి ఏదైనా చిన్న స్క్రాచ్ పడితే రాడ్లతో తలలో బద్దలు కొట్టుకునేలా కొట్టుకుంటున్నారు. అంటే చిన్న చిన్న విషయాలకే కోపానికి లోనయ్యి, అంటే వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఆ క్షణికావేశంలో మరి దాడి చేస్తున్న తర్వాత మరి జీవితం అంతా కూడా జైలు పాలవుతుంది. సో ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. క్షణికావేశంతో తల్లి లాంటి వదిలిపైన దాడి చేశారు, చివరికి జైలు పాలయ్యారు. ఇది బీహార్లో జరిగిన ఘటన.